నేను సాయంత్రం అంటే రాత్రి యొక్క తలరాయి ఫిలియో ప్రేమతో వచ్చెను అనే వర్తమానాన్ని పంపించడం జరిగింది. అయితే దాన్ని యొక్క ఉదయవేళ వివరించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే బ్రహ్నాం గారు నీవు తప్పక జన్మించవలను అని వర్తమానంలో ఈ యొక్క రెండు ప్రేమల గురించి చెప్పారన్నమాట. ఒకటి ఏంటంటే అగాపే ప్రేమ, రెండవదేమో ఫిలియో ప్రేమ. అయితే నేను ఇంతకుముందు ఒక పిరమిడ్ తయారు చేసి, పిరమిడ్ అంటే బ్రహ్నాం గారు చెప్పినటువంటి ఒక పిరమిడ్. అయితే ఆ పిరమిడ్ మీద తలరాయి లేదనమాట. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశ నిగ్రహము, సహనము, దైవభక్తి, ప్రేమ. ఇప్పుడు ఇక్కడ తలరాయి, ఇక్కడే మనం ఉన్నామంటే ఇదే రెండవ రాకడ. ఇక్కడ నేనేం పెట్టానంటే ప్రేమ అని పెట్టి బ్రాకెట్లో ఫిలే అని పెట్టాను అనమాట. ఎందుకంటే విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహం, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ, ప్రేమ. ఇక్కడ 7 దూతలు. మొదటి దూత, రెండవ దూత, ఇలా 3, 4, 6, 7 ఇలాగొచ్చారు 8. ఎఫెసు స్మరణాలు వచ్చి రెండవ రాకడ ఇక్కడ అనమాట. ఇదంతా రాస్తే మనకు టైము సరిపోదని, నేను ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుందని, కావాలంటే అది మీకు ఎవరికి కావాలంటే నేను పంపుతాను అనమాట. అక్కడ ఈ విధంగా పెట్టేటప్పటికి ఈ మెసేజ్ ఇప్పుడు చెప్పడానికి కూడా అదే కారణం అనమాట. బ్రహ్నాం గారి సంఘాల్లో వాళ్ళు చాలామంది ఫిలే అంటే ఫిలోమోను తనే తలరాయి చెప్పుకుంటున్నాడని చాలా దుష్ప్రచారం చేశారనమాట. నేను ఆ భావంతో చెప్పలేదు, ఆ భావంతో ఏమీ తయారు చేయలేదు. వాళ్ళు చాలా చెడుగా ప్రచారం చేసి వ్యతిరేకంగా ఆమెను, ఎందుకంటే నా కళల గురించి చెప్పినా ఆమెను చెప్పరు, నాకు తెలిసి వాళ్ళ గురించి బ్రహ్నాం గారి సంఘాలు. ఎందుకంటే తర్వాత ఇలాంటిది పంపినా కూడా వాళ్ళు హల్లెలూయా కానీ ఆమెను కానీ చెప్పకుండా మహిమపరచడం మానేసి, ఎందుకంటే ఆయన చేసిన కార్యాలను కూడా వాళ్ళు మహిమపరచడం చేయకుండా వాళ్ళు ఏం చేసేవారంటే వ్యతిరేకముగా కొంతమంది ఫిలోమోను తలరాయిని చెప్పుకుంటున్నాడని, ఆయన తలరాయిని చెప్పుకుంటున్నాడని రకరకాలుగా ప్రచారం చేశారు. కాబట్టి పిల్లారా, ఎందుకంటే ఫిలే అని పెట్టానని, కాబట్టి ఫిలోమోను పేరు ఫిలే కాబట్టి, ఫిలోమోను కాబట్టి అది అలా పెట్టుకున్నాడు అని చెప్పి ప్రచారం చేశారన్నమాట. కానీ నేను ఆ ఉద్దేశంతో, అభిప్రాయంతో అక్కడ అలా పెట్టలేదు. ఎందుకనంటే ఆ పరిచర్యకి, ఆ తలరాయికి ముడిపడి ఉందని. అంటే ఈ యొక్క మనకు బయలుపరచబడే ఫిలోమోను పరిచర్య ఆ యొక్క తలరాయికి ముడిపడి ఉన్నదని ఒక ఉద్దేశము. రెండోది ఏంటంటే అప్పటికి కూడా, ఎందుకంటే ఫిలే అన్నా కూడా ప్రేమే, అలాగే లవ్ అన్నా కూడా ప్రేమే. ఇంకప్పటికి నాకు ఇంకా పూర్తిగా వ్యత్యాసం కూడా తెలీదు. ఆ విధంగా నేను ఒక మంచి ఉద్దేశంతో పెట్టానమాట. కానీ వాళ్ళు ఫిలే ప్రేమకుని అగాపే ప్రేమ అంటే సర్వశక్తి ప్రేమకు వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసము వాళ్ళు తెలుసు కాబట్టి ఇదంతా కూడా అలాగా గందరగోళం చేసి చెడుగా ఇష్టం వచ్చినట్లుగా
ఆ వర్తమానాన్ని గురించి ప్రచారం చేసుకున్నాను అనమాట. నేను చాలాసార్లు అనుకునేవాడిని, నాయనా నువ్వు ఈ వర్తమానము రెండవ రాకడికి ముడిపడి ఉన్నట్లయితే, ప్రేమ అనే తలరాయికి ముడిపడి ఉన్నట్లయితే మరి ఫిలే అనేది తేడా వస్తుంది, మరి ఏమిటి అని అనుకునేవాడిని నేను. తర్వాత నాకు చాలా ఇంతకుముందు అర్థమైంది. కానీ చెప్పాలి, దాని గురించి చెప్పాలి, క్లారిటీగా చెప్పాలి. ఆ ప్రేమకి ఈ ప్రేమకి వ్యత్యాసం ఏంటి అనే దాని గురించి చెప్పాలని చాలాసార్లు అభిప్రాయపడ్డాను. కానీ సమయం చూద్దాం, ఏదో ఒక వర్తమానం చెప్పడం, ఒత్తిడి రావడం, ఆ వర్తమానం చెప్పడం, ఇంకొక వర్తమానం ఒత్తిడి రావడం, అది చెప్పడం, ఇది అలాగే వెనక్కి వస్తూ వచ్చిందనమాట. సరే, ఎందుకనో ఆగా నిన్న ఉదయం ప్రేరేపణ కలిగి మొన్న ప్రేరేపణ కలిగి దాన్ని వ్రాయడం, ఆ విధంగా జరిగిందనమాట. దీని ద్వారా కొన్ని విషయాలు మనము, ఎందుకంటే ఇది చాలా గందరగోళంగా ఉంది కాబట్టి బయట బ్రదర్ గారి సంఘాల్లో రకరకాలుగా ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి అర్థం చేసుకోకుండా, తెలుసుకోకుండా, అపార్థం చేసుకొని, ఏదో ఊహించుకొని, ఇలాగేమో ఊహించుకొని, ఆయన తలరాయి అనుకున్నాడేమో ఊహించుకొని ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రచారం చేసినటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట. కాబట్టి పిల్లారా, అందువల్ల దీని గురించి మనము పూర్తిగా మనం తెలుసుకుందాం. కాబట్టి బ్రహ్మాం గారు ఈ యొక్క అగాపే ప్రేమ గురించి ఏం చెప్పారు, ఫిలియో ప్రేమ గురించి ఏం చెప్పారు? రెండు ప్రేమలే. కానీ అగాపే ప్రేమ గురించి ఏం చెప్పారంటే, నేను ఆయన చెప్పిన దాన్ని బాగా అర్థమయ్యేటట్లుగా కుదించాను అన్నమాట. సర్వాధిపతి ప్రేమ కొత్త జన్మ ద్వారా మానవులలోనికి వచ్చును. అంటే సర్వశక్తిమంతుని ప్రేమ అంటే అది అగాపే ప్రేమ. అది క్రొత్త జన్మ అంటే నామములు ఎవరైతే బాప్తిజం పొందుతారో ఆయన నామములు, అదే క్రొత్త జన్మ. ఆ బాప్తిజం పొందిన వారిలోనికి ఈ అగాపే ప్రేమ వచ్చును అని చెప్పాడు అనమాట. ఆ ప్రేమ అంటే సర్వశక్తిమంతుని ప్రేమ అంటే ఆయన వాక్య ప్రకారంగా నడవాలనేటువంటి ప్రేమ అనమాట. అంటే వాక్యాన్ని ప్రేమించేటువంటిది అనమాట ఆ ప్రేమ, ఆయన ప్రేమించే ప్రేమ. అందుకనే ఆయన ప్రేమించే వాళ్ళు ఎవరైనా కానీ ఆయన మాటలు గైకొంటారు. ఆయనని ప్రేమించని వారు, ఆయన పట్ల సరైన ప్రేమ లేని వారు ఆయన వాక్యాన్ని గైకొనరు. నిన్న శనివారం మీరు వినుంటారు ఆ వర్తమానం, చాలా ఉద్యమంతో కూడిన వర్తమానం అనమాట ప్రేమను గురించి. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఆయన ప్రేమ, ఎందుకంటే ఆయనకి మనకి మధ్య ఆ విధమైన ప్రేమ బంధం ఉంది. అది బలమైన ప్రేమ అన్నమాట. అందుకని ఆ బలమైన ప్రేమ కలిగి ఉంది కాబట్టి ఆయన ప్రేమ నుండి మనల్ని ఎవరు కూడా ఏ ఎడబాపనేరు. అంటే ఈ ప్రేమ ఎంత బలమైందంటే సాతాను కంటే బలమైంది అనమాట. అందుకనే సాతానుడు కూడా వేరు చేయలేడు. సరే, అది నిన్న చెప్పుకున్న వర్తమానం. కానీ ఈరోజు ఏంటంటే పిల్లారా, ఈ ప్రేమ ఎవరైతే ఆయన నామములో బాప్తిజం పొందుతారో అప్పుడు ప్రేమ వాళ్ళలోనికి వస్తుంది. అయితే ఈ ప్రేమకి ఆరంభము లేదు, అంతము లేదు. ఎందుకంటే ఈ ప్రేమే ఆయన కాబట్టి ఆయనకి ఆరంభము లేదు, అంతము లేదు. అందుకని ఆయన ప్రేమ స్వరూపి అని బైబిల్ చెప్తా ఉంది. అయితే ఎప్పుడైతే ఆయన ప్రేమ కలిగి ఉంటామో ఆయన కూడా ప్రేమ కలిగిన వాడు కాబట్టి మనము కూడా ఆయన యొక్క కుమారులము కుమార్తెలము అవుతాము. అయితే ఈ అగాపే ప్రేమ ఏం చేస్తుంటే నశించిన ఆత్మల కొరకు ప్రార్థిస్తుంది అని చెప్పాడు ఆయన. బ్రహ్మంగా ఎవరైనా తప్పుల్లో పొరపాట్లు వాక్యాన్ని మీరిపోయి అజ్ఞాత క్రమం పాపంలో జీతం మరణం అనం. అలాగూ ప్రేమ ఎప్పుడు ఏం చేస్తుందంటే, చూడండి, మెస్సీని సిలువ వేసినప్పుడు ఆ సమయంలో వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళకి తెలియదు అని చెప్పి ప్రార్థించాడు ఆయన. అదే అగాపే ప్రేమ అనమాట. శత్రువుల గురించి, హింసించు వారి గురించి, ఈ హింసించు వారి గురించి నువ్వు ప్రార్థన చేయడి, నేను శ్రమ పెట్టు వారి గురించి నువ్వు ప్రార్థన చేయడి. అందువలన ప్రార్థన చేసేటువంటిది ఆ ప్రేమ. హల్లెలూయా. ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచేటువంటిది సర్వశక్తిమంతుని యొక్క ప్రేమ. ఈ యొక్క మరి ఫిలియో ప్రేమ ఏమిటి? అర్థమైందా?
దీని గురించి కూడా బ్రహ్నాం గారు ఏం చెప్పారంటే, అది నీ భార్య కొరకు నువ్వు పొందినటువంటి ప్రేమ అయి ఉన్నది. అది నీ భార్య కొరకు నువ్వు పొందినటువంటి ప్రేమ. ఎవరో వ్యక్తి ఆమెను అవమానపరిచారనుకోండి, అవమానంగా మాట్లాడారనుకోండి, అవమానపరిచారనుకోండి, నీవు అతని మెదడు బయటకు వచ్చినట్లు కాల్చివేయదు అన్నాడు. ఇది బ్రహ్నాం గారు చెప్పిన మాట్లాడదు. అతని మెదడు బయటకు వచ్చినట్లు నా భార్యను అలా అంటావా, అలా అవమానపరుస్తావా, ఇలాగంటావా అని ఆ మెదడు బయటకు. ఎందుకంటే అమెరికాలో గన్సు అందరికి ఉంటాయి అన్నమాట. అర్థమైందా? అందువలన నువ్వు నీ మెదడు బయటకు వచ్చినట్లు నువ్వు కాల్చివేయదు. ఎందుకనగా అది ఒక పౌరుషం పుట్టించును. ఇదే ఫిలియో ప్రేమ. ఒక మనిషిని భార్యను అవమానపరిచినప్పుడు ఫిలియో ప్రేమ అతని నీవు కాల్చి చంపివేయనట్లుగా చేయును అని చెప్పాడు అనమాట. అంటే ఆ ప్రేమ ఏం చేస్తా చెప్పండి, నా భార్యను అలా అంటావా అని. ఆ భార్య మీద ఉన్న ప్రేమతో ఏం చేస్తాడు చెప్పండి, ఆ వ్యక్తిని, అన్న వ్యక్తి, అవమానపరిచిన వ్యక్తిని కాల్చి వేస్తాడు. అది ఫిలియో ప్రేమ. అగాపే ప్రేమ సర్వశక్తిమంతుని ప్రేమ. ఇది ఫిలియో ప్రేమ. అయితే దీనికి ఆరంభం ఉంది, ముగింపు ఉంది. దీనికి ఒక ఆరంభం ఉంది. ఎందుకని? అవమానపరచడంతో, ఏమండి, కాల్చివేయడంతో ఈ ప్రేమ ముడిపడి ఉంది. అందువల్ల ఇక్కడ పిల్లారా, ఇది ఫిలియో ప్రేమ. దీనికి ఆరంభం ఉంది, ముగింపు ఉన్నదని బ్రహ్నాం గారు చెప్పారన్నమాట. అయితే పిల్లారా, ఈ రెండు ప్రేమలు, మొదటి ప్రేమ ఏంటంటే సర్వశక్తిమంతుని ప్రేమ. అవమానపరిచారు, ఏమండి, తన జనులను అవమానపరిచారు, తన వధువును అవమానపరిచారు. తన వధువుకు సంబంధించిన అపోస్తలున్న పౌలు వాళ్ళందరినీ చంపారు, శ్రమల పాలు చేశారు. కానీ సర్వశక్తిమంతుని ప్రేమ ఏం చేసి చెప్పండి, క్షమించమని ప్రార్థన చేసింది. ఆయన మనసులో హల్లెలూయా, హల్లెలూయా. ఫిలియో ప్రేమ ఇది అవమానపరిచినప్పుడు క్షమించమని ప్రార్థన చేయదు, ఇది కాల్చి వేసేది అనమాట. కాబట్టి పిల్లారా, ఈ రెండు ప్రేమల గురించి బ్రహ్నాం గారు చెప్పారన్నమాట. అయితే ఇప్పుడు మనము అగాపే ప్రేమ, ఆయన నామములో బాప్తిజం పొందడం ద్వారా అపోస్తలులు కానీ, 7వ దూత కానీ, జాన్సన్ గారు కానీ, ఎవరైనా కానీ అగాపే ప్రేమ కలిగి ఉన్నామన్నమాట. అంటే సర్వశక్తిమంతుని ప్రేమే మనం కలిగి ఉండాలి. ఫిలియో ప్రేమ కలిగి ఉండకూడదు. ఫిలియో ప్రేమ కలిగి ఉండకూడదు. నీకు పిల్లల్ని ఎవరైనా అవమానపరిస్తే వాళ్ళని తన్నేయడం కానీ, లేకపోతే నీ వాళ్ళని ఎవరైనా అన్నట్లయితే వాళ్ళ మీదకి వెళ్ళి నువ్వు గొడవ పెట్టుకోవడం కానీ, అలా కాకుండా, అంటే క్రైస్తులైన వారిని శ్రమ పెట్టినప్పుడు, హింసించినప్పుడు అగాపే ప్రేమ ఏం చేస్తుందంటే ప్రార్థిస్తుందని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ప్రార్థించమంటివి యేషువా, నీ నామమునా యేసయ్యా యేషువా. ప్రార్థించమంటివి యేషువా, నీ నామమునా యేసయ్యా యేషువా. ప్రార్థించుచుంటిమి మేము, నీ కృప ద్వారా ప్రతిఫలము నీము. ప్రార్థించమంటివి యేషువా, నీ నామమునా యేసయ్యా యేషువా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం ఎప్పుడు కూడా ఫిలియో ప్రేమ కాదు కానీ మనం అగాపే ప్రేమ కలిగి ఉండాలి. నిన్ను కానీ నీ వాళ్ళని కానీ ఎవరైనా శ్రమ పెట్టినా, హింసించినా నువ్వేం చేయాలి చెప్పండి? అందుకే బ్రహ్నాం గారు అన్నారు, ఆ నశించిన ఆత్మ కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. ప్రార్థించడమే ఫిలియో యొక్క అగాపే ప్రేమ చేసేది ఏమిటి చెప్పండి?
ప్రార్థన. ప్రార్థన. మెస్సీ ఎలా ప్రార్థించాడు? అపోస్తలులు, స్తెఫను కూడా, అందరూ కూడా మన బైబిల్లో భక్తులు మనం చూసినప్పుడు వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ప్రార్థన చేశారు. క్రొత్త నిబంధనలో అగాపే ప్రేమ కలిగిన వారు ప్రార్థించారు. ఇప్పుడు దావీదు ఉన్నాడు, ప్రేమ, అగాపే ప్రేమ. సౌలు గురించి ప్రార్థించాడే తప్ప ఏ విధంగా కూడా సౌలుని చంపాలనేటువంటి ఆలోచన ఏ విధమైన కూడా లేడు. యోసేపులో ఉన్నది అగాపే ప్రేమ. చూడండి, తన యొక్క సహోదరులు అతన్ని ద్వేషించి హింసించి ఎన్నో ఇబ్బందులు పెట్టినా కానీ అదేమి మనసులో లేకుండా వాళ్ళకి మేలు చేశాడు, ప్రార్థించాడు. అదేమిటి చెప్పండి? అగాపే ప్రేమ, సర్వశక్తిమంతుని ప్రేమ. మనము కూడా ఎప్పుడు కూడా ఆ ప్రేమనే కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయనే పగ తీర్చుకునేవాడు. ఆయనే మనల్ని అవమానపరిచిన వారిని ఆయనే శిక్షించేవాడు తప్ప మనము కాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒకరి పట్ల ఒకరిని అగాపే ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి కోసం ప్రార్థన చేయాలి. నశించిన ఒక వ్యక్తి గురించి, లేకపోతే ఒక వ్యక్తిలోని తప్పులు కనపడితే క్షమించు నాయనా, నీ ప్రేమ నా సహోదరుడు, నా సహోదరి, ఆమె వాక్యానికి విరోధంగా ఉంది, క్షమించు నాయనా, మార్చు నాయనా అని ప్రార్థన చేయడమే అగాపే ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ప్రేమించిన నా మాటలు గైకొనమని మెస్సయ్యా పలికెను. నన్ను ప్రేమించిన నా మాటలు గైకొనమని మెస్సయ్యా పలికెను. నా వాక్యమందు నిలిచిన వారే నా శిష్యులని తెలిపేను. నా వాక్యమందు నిలిచిన వారే నా శిష్యులని తెలిపేను. అందుకనే అగాపే ప్రేమ ఎప్పుడు కూడా రక్షించే ప్రేమ ఉన్నది. అది నాశనం చేసే ప్రేమ కాదు, కానీ అగాపే ప్రేమ రక్షించే ప్రేమ అయినది. అందుకని ఆయన మొదటి రాకడలో వచ్చి తన రక్తమును కార్చి మనల్ని రక్షించాడు. కాబట్టి ఆయన ప్రేమ కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన రెండవసారి ఆయన వచ్చేటప్పుడు, రెండవ రాకడలో ఆయన వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి వస్తాడు. అందుకని ఆదికాండం 19వ అధ్యాయం ఏమని చెప్పండి? ఆదికాండం 19వ అధ్యాయం ఒకసారి మీరు చదవండి. ఆదికాండము 19వ అధ్యాయం 12వ వచనం నుండి ఒకసారి చదవమ్మా. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరెవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము. మేము ఈ చోటు, చూడండి, ఈ చోటు మేము నాశనము చేయవచ్చితిమి. వారిని గుర్చిన మొర యావే సన్నిధిలో గొప్పదాయను గనుక దాన్ని నాశనం చేయుటకు యావే మమ్మను పంపినని చెప్పగా, లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లినాడనైనటువంటి తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచి రండి, యావే ఈ పట్టణమును నాశనం చేయబోతున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోషిక్షలు నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పారు. కాబట్టి ఇక్కడ చూడండి, ఆ దూతలు ఏం చెప్తున్నారంటే, మేము
ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాము. ఎందుకు వచ్చారంట? అందుకని నాశనం చేయడానికి వచ్చాం. కాబట్టి మీరు ఈ చోటు విడిచి వెళ్ళిపోండి. ఈ సొదొమ గొమొర్రా వదిలిపెట్టి వెళ్ళిపోండి. ఇప్పుడు కనుక మీరు వెళ్ళిపోకపోతే మేము నాశనం చేయనప్పుడు ఈ సొదొమ గొమొర్రాతో పాటు మీరు కూడా నశించిపోతారు అని చెప్పారు. కాబట్టి అక్కడ తెల్లవారుజామున లోతు వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత పొద్దుపొడిచినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలన్నీ కూడా నాశనం అయిపోయాయి. కాబట్టి రెండవ రాకడలో అదే జరుగుతుందని బైబిల్ చెప్తున్నాం. రెండవ రాకడలో ఏం జరుగుతుంది చెప్పండి? నాశనము. అందుకని ఇక్కడ నాశనం చేయవచ్చితిమి. కాలంలో కూడా అదే చెప్పాడు ఆయన. అంతం వచ్చి ఉన్నది అని చెప్పాడు ఆయన. అంతం వచ్చి ఉన్నది. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఆ విధంగా నాశనం చేయడానికి వచ్చినప్పుడు రక్షించాడు నీతిమంతుల్ని, తర్వాత నాశనం చేశాడు. కాబట్టి రెండవ రాకడలో కూడా అలాగే జరుగుతుందని బైబిల్ చెప్తుంది. అందుకనే మన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చూసినట్లయితే వాని క్రియలను బట్టి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వేకు చుక్కనై ఉన్నానని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మీరు 1వ దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూసినట్లయితే 5వ అధ్యాయం 1 నుండి 5 వరకు మనం చూసినట్లయితే ఈ కాలం గురించి సమయాల గురించి మీకు రాయనక్కర్లేదు. ఏమండి, లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమి లేదని చెప్పుకొని ఆ దినం ఆకస్మికంగా వచ్చి అందరిని నాశనం చేస్తాయి. అయితే పకడి సంబంధులైన మీకు అది తెలుస్తుంది, అది దొంగ వలె ఉండదు ఆ దినము అని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే రెండవ రాకడంటే లోకాన్ని నాశనం చేయడానికి వచ్చేటువంటి రాకడ. కాబట్టి లోకాన్ని నాశనం చేసేటువంటి రాకడ. కాబట్టి లోకాన్ని నాశనం చేయడానికి ముందు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? అందుకని నాశనం చేయాలని నిర్ణయించుకొని నాశనం చేయాలనే ఉద్దేశంతో వచ్చి మరి ఆ నీతిమంతులను రక్షించి నాశనం చేస్తాడన్నమాట. ఇప్పుడు ఈ రెండవ రాకడలో జరిగేది ఏమిటంటే పిల్లారా, ఆయన అగాపే అయినటువంటి ఆయన ప్రేమ స్వరూపమైనటువంటి వేకు నక్షత్రమైన ఆ మెస్సయ్య ఇప్పుడు రెండవ రాకడలో ఆయన ఏ ప్రేమతో వస్తున్నాడంటే ఫిలియో ప్రేమతో వస్తాడు. ఎందుకు అలాగ వస్తున్నాడంటే ఈ 2000 సంవత్సరాలు లేకపోతే ఈ లౌదీ సంఘ కాలంలో సజీవురాలైన వధువుని, మృతులైనటువంటి వారిని ఏ రోమ్ అయితే, ఎందుకంటే 2000 సంవత్సరాల నుంచి అది ఉంది, మెస్సయ్య కాలంలో కూడా ఉంది, అది ఏదైతే తన వధువును అవమానపరిచిందో, శ్రమ పెట్టిందో, హింసించిందో దాన్ని నాశనము చేయడానికి అదే అవమానపరిచిన వధువుని అవమానపరిచినటువంటి రోముని కాల్చివేయడానికి వచ్చాడనమాట. అలాగే కాల్చివేయడానికి వచ్చాడనేది ఏం తెలియజేస్తుంటే, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఫిలియో ప్రేమతో ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన వధువుని రక్షించి లోకాన్ని ఏం చేస్తాడు చెప్పండి? కాల్చివేస్తాడు. అందుకనే ఫిలియో ప్రేమ ఎప్పుడు ఆరంభమవుద్ది? మనం ఎత్తబడిన తర్వాత. వధువుని అవమానపరిచినటువంటి దాన్నే ప్రతిదండన దినం అంటారు, దాన్నే తీర్పు అంటారు, దాన్నే శిక్షించడం అంటారు వధువుని. అందుకని ఇంతవరకు కూడా ఆయన ఈ 2000 సంవత్సరాల కృపకాలం కాబట్టి, కృపా సింహాసనం మీద ఉన్నాడు కాబట్టి ఓర్పు కలిగి, సహనము కలిగి తన వధువుని హింసించిన వారిని, శ్రమ పెట్టిన వారిని, బాధించిన వారిని ప్రార్థన చేయమని చెప్పాడే తప్ప, నాకు అప్పగించుకోండి అని చెప్పాడే తప్ప, మీరు కీడుకు ప్రతికీడు చేయొద్దని చెప్పాడు అనమాట. అది నా పని. నిన్ను అవమానపరిచిన వారిని శిక్షించే పని, మిమ్మల్ని హింసించిన వారిని శిక్షించే పని, మిమ్మల్ని బాధించిన వారిని కాల్చివేసే పని నాది. కాబట్టి మీరు మౌనంగా ఉండి క్షమించి ప్రార్థన చేయండి అని చెప్పి వాళ్ళు మార్పు పొందడానికి ప్రార్థన చేయమని చెప్పాడు. హల్లెలూయా. అది మన పనే. ఎందుకంటే మీరు ఒకసారి పిల్లారా పేతురు రాసిన పత్రిక ఒకసారి మనం చూద్దాం.
1 పేతురు రాసిన పత్రిక. అక్కడ మెస్సయ్య ఏం చెప్పాడో మనం చూద్దాం. ఆయన వధువు, అగాపే ప్రేమ కలిగిన వధువు ఏ విధంగా ఉండదో చూడండి ఒకసారి. రెండవ అధ్యాయం 18 వచనం. పనివారులారా, మంచివారును సాత్తులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో, ఆ యజమానులు ఒకవేళ ముష్కరులు అనుకోండి అయినా కూడా లోబడి ఉండమన్నాడు. మీకు అర్థమైందా? యజమానుడు ముష్కరుడు అయినప్పుడు కూడా ఏం చెప్పినాడు చెప్పండి? లోబడి ఉండమన్నాడు. ముష్కరుడు అంటే మూర్ఖులు అయినప్పుడు కూడా ఆయన ఏం చెప్పినాడు? సాత్వికులైనప్పటికీ ఎలాంటి వారైనప్పుడు కూడా లోబడి ఉండండి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు, నువ్వు ఏ తప్పు చేయకపోయినా, నీది ఏ తప్పు లేదు, అన్యాయం లేదు, అయినప్పుడు కూడా నువ్వు వెళ్ళిన చోట నీ యజమాని ఏం చేస్తున్నాడంటే నేను హింసిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. చూడండి, అన్యాయముగా శ్రమ పెడుతున్నాడు. సర్వశక్తిమంతుని గురించి మనస్సాక్షిని కలిగి దుఃఖము సహించిన ఎడల అతీతమును సహించమన్నాడు ఆయన. అంతేగాని నన్ను శ్రమ పెడతావేంటి అని ఎదిరించమని లేదు. ఆ దుఃఖాన్ని ఏం చేయమని బాధ పెడుతున్నాడు, దుఃఖం వస్తుంది, శ్రమ పెడుతున్నాడు యజమాని. ఏమండి, దుఃఖం కలుగు చేస్తున్నాడు. అయినప్పుడు కూడా ఏం చేయమన్నాడు చెప్పండి? సహించమన్నాడు తప్ప అడిగాయి కడిగాయి అనలేదు ఆయన. అర్థమైంది మీకు? తప్పిదమనకై దెబ్బని తిని ఎడల మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది హితమగును. అది సర్వశక్తిమంతునికి నువ్వు మంచిగా చేసావు, హింసిస్తున్నారు, నువ్వు మేలు చేస్తున్నావు అంటే సహిస్తున్నావు. మరి దావీదు అదే చేశాడా? దావీదు ఏం చేశాడు చెప్పండి? మంచిగా చేశాడు. యజమాని అయిన సౌలు రాజు ఏం చేసేవాడు చెప్పండి? శ్రమ పెట్టేవాడు, దుఃఖముతో సహించేవాడు, మేలు చేసేవాడు. దావీదు నేను ఇంత మేలు చేస్తున్నా కానీ నా యజమాని ఏంటి ఇంత ఇబ్బంది పెడుతున్నాడు అనుకునేవాడు, ఇంత బాధ పెడుతున్నాడు ఏంటి అనుకునేవాడు అనమాట. మీకు అర్థమైందా? బాధ పెడుతున్నాడంటే చంపాలని చూసేవాడు, అతను లేకుండా చేయాలని చూసేవాడు అనమాట. మీకు అర్థమైందా? ఆ సమయంలో చూడండి, మెస్సయ్య కూడా మీ కొరకు బాధపడి మీరు తన అనుజాడులందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాడు. ఆయన కూడా బాధపడ్డాడు. మరి ఆయన్ని అపరిశీలు, సద్దుకైలు వాళ్ళందరూ కూడా శ్రమలు పెట్టారు, బాధలు పెట్టారు, హింసించారు. హింసించినప్పుడు ఎవరైనా హింసిస్తారంటరా అని కలపడొచ్చు, కొట్టొచ్చు, వాళ్ళని తిట్టొచ్చు, ఆయన్ని వాళ్ళందరినీ. కానీ మనం ఆయన అలా చేస్తే మనం ఇంకా రెచ్చిపోతామని మెస్సయ్య అలా చేశాడు కదరా. సిలువేస్తున్న పరిశీలిని వాళ్ళందరూ కొట్టేశాడు ఆయన. ఆ రోమీలందరి మీద కూడా తిరగబడ్డాడు ఆయన, కేకలేశాడు ఆయన. కాబట్టి మనం కూడా అలా చేస్తే బాగుండదని, మీరు కూడా అలా చేస్తారని, అలా చేయకుండా ఉండు నిమిత్తమై ఆయన మౌనముగా ఉండి అవన్నీ భరిస్తూ, చూడండి ఇక్కడ చూడండి, మీ కొరకు బాధపడి ఎంతో బాధ ఉన్నప్పుడు కూడా మౌనముగా ఉండి క్షమించమని ప్రార్థన చేయి. మీరు ఎవరైనా మిమ్మల్ని నాకులాగా మిమ్మల్ని హింసించినట్లయితే, నన్ను హింసించినట్లుగా, నన్ను బాధించినట్లుగా, నన్ను శ్రమ పెట్టినట్లుగా, నా మీద ఉమ్మేసినట్లుగా, నన్ను ఈడ్చినట్లుగా, మిమ్మల్ని మీకు తీర్పు తెచ్చినట్లుగా కనుక తీర్పు తెచ్చినట్లయితే మీరు ఏం చేయమన్నారు చెప్పండి? క్షమించమని ప్రార్థన చేయమండి తప్ప అని మనకు నేర్పాడు, మాదిరించిపోయాడు ఆయన. అంతేగాని మెస్సయ్య అంటే అమాయకుడు, ఆయనకేం తెలీదు, అని ఏం చేత కాదు, నేనేం చేతగాను అనుకున్నారేంటి అనుకొని నువ్వు విరోధంగా వెళ్ళావు అనుకో, నిన్ను హింసించే వారికి ప్రతిగా హింసించడం అలా ఉన్నావు అనుకో, ఆయన యొక్క మాదిరి నడవట్లేదని అర్థం. చూడండి, తర్వాత చూడండి, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. చూడండి, ఆయన దూషించబడియో బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడియో బెదిరింపక, చూడండి ఇక్కడ ఏం చేశాడు? న్యాయముగా తీర్పు తీర్చు.
సర్వశక్తిమంతునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. మనం ఎప్పుడు కూడా న్యాయం విధించే సర్వశక్తిమంతునికి అప్పగించుకుంటేది వధువు. ఆమె దోషణకు ప్రతి దోషణ చేయడం, హింసకు ప్రతి చేయడం, నాతో మాట్లాడదు కాబట్టి నేను మాట్లాడకుండా ఉంటాను, ఏమండి నాకు అలా చేశారు కాబట్టి నేను కూడా ఇలా చేస్తాను అని ప్రతి కీడుకు ప్రతి కీడు చేయడం, హింసకు ప్రతి హింస చేయడం, దోషాన్ని ఆడు దూషించారు కాబట్టి దూషించడం, ఏమండి ఇలాగ చేస్తున్నారు అనుకోండి, క్రైస్తవుడి కానే కాదు, అతను అన్యుడే. చూడండి, ఆయనంట దూషించబడి దూషించలేదంట, శ్రమ పెట్టబడియో వాళ్ళని ఏమి శ్రమ పెట్టలేదంట. అయ్యా అంత శ్రమ పెడుతుంటే వాళ్ళు ఊరుకున్నావేంటి? అన్ని తిట్లు తిడతా ఉంటే ఊరుకున్నావేంటి, మౌనంగా ఉన్నావేంటి అంటున్నారు కొంతమంది ఆయన్ని. లేదయ్యా నా తర్వాత కొంతమంది వస్తారు, వాళ్ళకి నేను మాదిరిగా ఉండాలి, వాళ్ళు కూడా నా వలే ఉండాలి, అందుకని నేను మౌనంగా ఉంటున్నా అన్నాడు. నీలాగా కొట్టడమో తనడమో గుద్దడమో రాగాదు. అర్థమైందా? మన నిమిత్తమై తగ్గించుకున్నాడు. అలాగా శ్రమ పెడుతున్నా ఏమి దూషించకుండా, హింసిస్తున్నా ఏమి మాట్లాడకుండా, ఏమండి దూషిస్తున్నప్పటికీ దూషించకుండా, శ్రమ పెడుతూ కొడుతున్నా కానీ భరిస్తున్నాడు తప్ప తిరిగి కొట్టకుండా, ఏమి చేయకుండా మౌనంగా ఉంటున్నాడు ఆయన. ఎందుకంటే నాలో ఏ పాపం లేదు కాబట్టి తీర్పు తీర్చేవాడు ఆయన అని, న్యాయాధిపతి తీర్పు తీరుస్తాడు అని చెప్పి ఆ తీర్పు అప్పగించాడు ఆయన. మనము కూడా నిజమైన వధువైన మనము కూడా ఈ 2000 సంవత్సరాలు ఆయన వధువు కూడా న్యాయాధిపతి తీర్పు తీరుస్తాడని, శ్రమల్లో, హింసల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఆయన్ని సహిస్తూ ప్రార్థిస్తూ దుఃఖాన్ని కూడా దిగమింగుకొని క్షమించమని ప్రార్థిస్తూ ఆమె 2000 సంవత్సరాలు ఆ విధంగా ప్రయాణం చేస్తూ ఆయనే రెండవసారి వస్తాడు. ఆయనే నన్ను హింసించే వారికి నాకు, నన్ను శ్రమ పెట్టే వారికి నాకు, నన్ను ఇబ్బంది పెట్టే వారికి నాకు తీర్పు తీరుస్తాడు, నన్ను అవమానపరిచినటువంటి వారికి తీర్పు తీరుస్తాడని ఆయన వధువు అగాపే ప్రేమ కలిగి ప్రార్థించింది. ఆయన నామరుస్తాడు. అందుకని అగాపే ప్రేమ కీడుకు ప్రతి కీడు చేయదు, హింసకు ప్రతి హింస చేయదు, ఏమంటే దాడికి ప్రతి దాడి చేయదు. అగాపే ప్రేమ నువ్వు కలిగి ఉన్నట్లయితే మెస్సయ్య వలె ఉంటావు అన్నమాట. హల్లెలూయా. అందుకనే మెస్సయ్య కూడా అగాపే ప్రేమ కలిగిన వాడై తన వధువుని శ్రమలు పెడుతున్నా, హింసలు పెడుతున్నా ఆయన మాదిరి చూపించి వెళ్ళిపోయి నువ్వు నా మార్గంలో నడువు అని చెప్పి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అందుకనే న్యాయము తీర్చడం మన పని కాదు. వీళ్ళు దోషి, వీళ్ళు నిర్దోషి, వీళ్ళు తప్పుడు, ఇతడు దొంగ, ఇతడు ఇది అని తీర్పు తెచ్చుక వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయడం అన్నది ఏం చేయాలి చెప్పండి? అది ప్రేమ అన్నమాట. అందుకని న్యాయము తీర్పు తీర్చకూడదు మీకు అప్పుడు తీర్పు తీర్చబడదు. బైబిల్ తీర్పు తీర్చకూడదు మీకు అప్పుడు తీర్పు తీర్చబడదు. అందుకనే మనము హింసించబడే గొర్రెలముగాను అయినప్పుడు కూడా శ్రమపడి కష్టాల్లో కూడా ఆయన వదలకుండా ఎన్ని పడ్డానికైనా ఇష్టమే, కానీ ఆయన కోసం ఆ శ్రమలు పడ్డానికైనా ఇష్టమే, ఆయన కష్టాలు పడ్డానికైనా ఇష్టమే, నిందలు పడ్డానికైనా ఇష్టమే, ప్రాణం పెట్టడానికైనా ఇష్టమే, ఏదైనా ఇష్టం కానీ ఆయన వదలం. అయ్యైనా పడతాం తప్ప ఆయన వదిలిపెట్టమన్నమాట. వధువు అలాంటిది. ఇప్పుడు అలాంటి వధువు కోసము ఆయన ఎవరైతే ఆమెను అవమానపరిచిందో లోకం, ఈ లోకాన్ని నాశనం చేయడానికి, అల్చివేయడానికి పిలియో ప్రేమతో ఆయన వచ్చాడు. ఆయన మనుషులు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన వధువుని ఆ అగాపే ప్రేమ లేకపోతే ప్రేమ స్వరూపైన వాడు వధువుని ఇప్పుడు ఎక్కిరమ్మని పిలుస్తున్నాడు. ఎక్కిరమ్ము. నిన్నెవరైతే అవమానపరిచారో ఆ లోకాన్ని నాశనం చేయడానికి నేను వచ్చాను, నువ్వు పైకి రమ్ము. పైకి రమ్మని పిలిచేది అగాపే ప్రేమ. నాశనం, అవమానపరిచిన వారిని నాశనం చేయడానికి వచ్చింది ఫిలియో ప్రేమ.
ఆ విధంగా రెండవసారి ఆయన వచ్చాడు. హల్లెలూయా. అందుకనే ఆయన నాశనం చేయడానికి వచ్చాడనే దానికి గుర్తు ఏమిటంటే ఫిలోమోన్ ఆ వర్తమానమే ఆయన నాశనం చేయడానికి వచ్చాడని సూచనగా ఆ పేరు ఆ విధంగా ఉంచాడు. ఆయన వర్తమానం కోసం ఇవన్నీ వధువు గుర్తించి విశ్వసించడం కోసమే ఆయన ఆ విధంగా చేశాడు. కాబట్టి ఇప్పుడు ఫిలియో ప్రేమ అంటే ఏమిటి చెప్పండి? వధువును అవమానపరిచిన వారిని నాశనం చేసి కాల్చివేసే ప్రేమ. అగాపే ప్రేమ అంటే అవమానపరిచిన వారిని క్షమించే ప్రేమ, ప్రార్థించే ప్రేమ. అందుకని మనం ఎప్పుడు ఫిలియో ప్రేమ కలిగి ఉండకూడదు. అర్థమైందా? నిన్ను కానీ వారిని కానీ ఎవరైనా అవమానపరిచారనుకోండి, వెళ్ళి కుమ్మేసే వ్యక్తిగా ఉండకూడదు, ప్రార్థన చేయాల. కానీ నేను అవమానపరిచిన వారిని కాల్చివేసే పని ఎవరు చెప్పండి? ఆయన పని. ఫిలియో అది ఆయనది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పని నువ్వు చేసావు అనుకో, ఫిలియో ప్రేమ చేసి చూపించావు అనుకో, నశించిపోతావు. మన పని కాదు అది. ఎవరి పని చెప్పండి? అది ఆయన పని. అందుకనే మనం అగాపే ప్రేమ కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. ఎవరినైనా మనము క్షమించమని ప్రార్థన చివరి వరకు ఆ ప్రేమతో ఉంటేనే ఎత్తబడతాను. హల్లెలూయా. అందుకని ఈ ప్రేమకు ఆరంభము లేదు, ముగింపు లేదు. ఎప్పుడు వెయ్యేళ్ళ పాలనలో కూడా ఇదే ప్రేమతో ఉంటాం. వాళ్ళని కాల్చివేయాలని, చంపాలని ఆలోచనలు రానే రావు. ప్రేమ ఎప్పుడు కూడా పని చేయదు. ప్రేమ ఎప్పుడు కూడా శత్రులైనా సరే క్షమించమని ప్రార్థన చేస్తుంది. అది సర్వశక్తిమంతుని యొక్క ప్రేమ. ఆ ప్రేమతో ఇప్పుడు మనల్ని ఎక్కిరమ్మని పైకి పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆ ప్రేమ కలిగి నడవాలి తప్ప ఫిలియో ప్రేమ కలిగి నడవకూడదు. ఆ ప్రేమతో నువ్వు జీవించాలి. కానీ మనం ఎత్తబడిన తరువాత, మధ్యాకాశాన్ని కొనుకోబడిన తరువాత, అప్పుడు భూమి మీద ఫిలియో ప్రేమ అంటే ఆయన వధువుని అవమానపరిచినటువంటి వారిని, శ్రమ పెట్టిన వారిని మనం ఎత్తబడిన తర్వాత భూమి మీద శిక్షించడం ఆరంభమైంది, కాల్చివేయడం ఆరంభమైంది, శ్రమలు ఆరంభమవుతాయి. అందుకనే ఫిలియో ప్రేమ మనం ఎత్తబడిన తర్వాత ఆరంభమైంది. లోకం నాశనం అయిపోయిన తర్వాత ముగించబడుతుంది. అందుకనే ఫిలియో ప్రేమకు ఒక ఆరంభం ఉంది, ఒక ముగింపు ఉంది. అగాపే ప్రేమకి ఆరంభం లేదు, ముగింపు లేదు. మనం ఎప్పుడు కూడా అగాపే ప్రేమ కలిగి ఉండాలి తప్ప ఫిలియో ప్రేమ కలిగి ఉండకూడదు. మరి ఫిలియో ప్రేమ ఏంటంటే ఆయన ఆ లోకాన్ని నాశనం చేయడానికి వచ్చాడంటే అవమానపరిచిన వధువును, అవమానపరిచిన నిజమైన క్రైస్తువును అవమానపరిచినటువంటి వారిని నాశనం చేయడానికి ఆయన వచ్చాడని తెలియడం కోసమే ఫిలియో ప్రేమతో ఇప్పుడు అగాపే ప్రేమతో మనం రక్షిస్తున్నాడు. హల్లెలూయా. ఫిలియో ప్రేమతో ఎందుకు వచ్చాడు? ఆయన నాశనం చేయడానికి వచ్చాడని మనం గుర్తించడానికి. అందుకని ఆ పేరు కలిగిన వ్యక్తి వర్తమానం ఉందంటే సర్వశక్తివంతుడు నాశనం చేయడానికి వచ్చాడు. లోకాన్ని నాశనం చేయడానికి వచ్చి ఇప్పుడు మనం లోకముతో పాటు నశించిపోకుండా ఆయన పిలుస్తున్నాడు. అందుకని అగాపే ప్రేమ కలిగిన ఆయనే ఇప్పుడు అగాపే ప్రేమతో వధువును రక్షిస్తున్నాడు. ఫిలియో ప్రేమతో వధువు మీద ఉన్న ఆ ఫిలియో ప్రేమతో ఆయన లోకాన్ని నాశనం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ విధంగా ఉన్నాడని మనం గుర్తించాలి. హల్లెలూయా. కాబట్టి 1996 నుండి ఆయన నాశనము చేయుటకు రంగం మీదకి వచ్చాడు. సొదొమ గొమొర్రా దగ్గరకు వచ్చినప్పుడు ఇదిగో మేము నాశనం చేయవచ్చితిమి. అలాగే ఇప్పుడు కూడా 1996 నుండి నా వధువుని అవమానపరిచిన వారిని నేను నాశనం చేయడానికి వచ్చాను, కాల్చివేయడానికి వచ్చాను అని ఫిలియో ప్రేమ తెలియజేస్తుంది అనమాట. అందుకనే వధువుని ఇప్పుడు ఎక్కిరమ్ము అని అగాపే ప్రేమ పిలుస్తూ ఉంది. అందుకనే ఈ అగాపే ప్రేమ శాశ్వతమైనది. ఫిలియో ప్రేమ 3.5 సంవత్సరం. మీకు అర్థమైందా? అది మనము ఫిలియో ప్రేమ మనం కలిగి ఉండకూడదు. అది
మన మీద ఉన్న ప్రేమతో మనల్ని అవమానపరిచిన వారిని 3.5 సంవత్సరములు ఆయన శిక్షిస్తాడు. ఏమ్మా, ముందు జరిగి గోడకు చక్కగా దొరికింది మీకు స్తంభం, చక్కగా ఆరాధించడానికి వచ్చినట్లేదు, నిద్రపోవడానికి వచ్చినట్టు ముందు జరగండి. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే మత్స్య సంఘాలు తేని చెప్పరు. ఎందుకంటే ఎలా ఉన్నా పర్లేదులేమ్మా, ఏ విధంగా పర్లేదమ్మా, నిద్రపోయినా పర్లేదులేమ్మా, ఏమన్నంటే మళ్ళీ వేరే సంఘాలకు వెళ్ళిపోతారు. ఎందుకు వచ్చిన గొడవ ఏమండి? ఎందుకంటే వాళ్ళకి దిద్దపడడం వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి వేరే సంఘాలకు వెళ్ళిపోతారు. అందుకని పాస్టర్లు కూడా భయపడి ఏం చెప్పరు. ఇక్కడ అలా కాదు. నిజమైన వధువు వస్తుంది, నిజమైన వధువు దిద్దపడడానికి ఇష్టపడుతుంది. మీకు అర్థమవుతుందండి? ఆమె ఉంటుంది, అదే కావాలి ఆమెకి. అంతేగాని నిద్రపో, ఎలా ఉన్నా పర్లేదులే అంటాం, ఆమెకి ఇష్టం ఉండదు. ప్రార్థన చెప్పిన పర్లేదులే, తిని కూర్చున్న పర్లేదులే, ఒత్తుగా కూర్చున్న పర్లేదులే, స్తుతించకపోయినా పర్లేదులే, ఆమెను చెప్పకపోయినా పర్లేదులే, ఒక సంఘం ఉంది అనిపించుకోవాలి అని ఏమి చెప్పరన్నమాట. వాళ్ళు చెప్పినా కూడా ఇష్టపడరు. అది నిజమైన వధువు కాదు. కాబట్టి నిజమైన వధువు ఇవన్నీ కోరుకుంటుంది. నన్ను చెక్కాలా, నాకు చెప్పాలా, ఆయన రూపంలోనికి నేను మార్చబడాలి, నాకు అదే కావాలని కోరుకుంటుంది. హల్లెలూయా. అది ఆ సంఘాల్లో సమయానికి రాకపోయినా పర్లేదు, వచ్చావు చాలమ్మా. కానీ నిజమైన వధువు ఏం చేస్తా చెప్పండి? కోరుకుంటుంది. నాకు ఇలాంటి వాళ్ళే కావాలా, ఇలా సమయానికి రమ్మని చెప్పేవాళ్ళే కావాలి నాకు. అర్థమైందా? ఇలాంటి వర్తమానమే కావాలా అని కోరుకుంటుంది అనమాట. కాబట్టి పిల్లారా, మనం ఇప్పుడు అగాపే ప్రేమతోనే మనం జీవించాలి. ఒకరి కోసం ఒకరు మనం ప్రార్థన చేయాలి. ఫిలియో ప్రేమ కలిగి ఉన్నది. దావీదు చూడండి, ఫిలియో ప్రేమ కలిగి లేడు. అర్థమైందా? అలాగే యోసేపు ఫిలియో ప్రేమ కలిగి లేడు. మీరు గమనించండి, దావీదు సౌలు రాజుని శిక్షించలేదు. సర్వశక్తిమంతుడికి దావీదు మీద ప్రేమ ఉన్నది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, సౌలు రాజుని ఆయన సర్వశక్తిమంతుడే, అందుకనే సర్వశక్తిమంతుడే తీర్పు తీరుస్తాడని దావీదు అప్పగించుకున్నాడు. అందుకని మనము కూడా ఎప్పుడు కూడా నిన్ను హింసించే వారిని, బాధ పెట్టేవారిని, శ్రమ పెట్టేవారిని ఆయన క్షమించిన ఆయన, నువ్వే న్యాయం తీర్చిన ఆయన అప్పగించుకోవాలి. అంతేగాని నువ్వే రక్షించడం శిక్షించడం చేస్తే నువ్వు న్యాయాధిపతి ఆ స్థానాన్ని తీసుకోకూడదు ఎప్పుడు. అది ఆయింది. అది రక్షించేవాడైనా ఎవరు చెప్పండి, శిక్షించేవాడు ఎవరు చెప్పండి. నీవు ఎవరిని రక్షించలేవు, ఎవరిని శిక్షించలేవు, నువ్వు ఎవరిని నరకంలో పడేయలేవు, ఎవరిని పాపులను రక్షించలేవు. ఆయనే నీ కోసం ప్రాణం పెట్టాడు. ఎవరైనా పాపుల్ని శిక్షించేవాడు, ఆయన వధువును అవమానపరిచిన శిక్షించినవాడు, ఎగతాళి చేస్తే శిక్షించేవాడు, ఏమండి శ్రమ పెట్టినా శిక్షించేవాడు ఆయన మాత్రమే. హల్లెలూయా. ఒకవేళ నీకు ఇంతకుముందు తెలియకపోవచ్చు, ఈ వర్తమానం బట్టి తెలుసుకొని ఆయన ఫిలియో ప్రేమ కాకుండా అగాపే ప్రేమ కలిగి జీవించు. ఇప్పుడు ఆయన ఫిలియో ప్రేమతో అంటే తన వధువును అవమానపరిచిన లోకాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. ఫిలియో ప్రేమతో ఇప్పుడు ఆయన ఉన్నాడు వధువు పట్ల. అదేవిధంగా అగాపే ప్రేమ కలిగిన వధువుని పైకి పిలుస్తున్నాడు. ఆయనే ప్రేమ. అందుకని ప్రేమ అయినవాడే ఫిలియో ప్రేమతో, తలరాయి అయినవాడే ఫిలియో ప్రేమతో వచ్చాడు. దీని భావం ఇదే. హల్లెలూయా. తెలుసో తెలియకో పెట్టినా దాని భావం మాత్రమో అదే. కాబట్టి ఇప్పుడు నాశనము తన వధువును అవమానపరిచిన లోకాన్ని నాశనం చేయడానికి వచ్చి ఆ ప్రేమ స్వరూపి అలాగ వచ్చి ఇప్పుడు మనల్ని రక్షించేవాడుగాను, ఇంకా తర్వాత నాశనం చేయబోయేవాడుగాను ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఇజ్రాయిల్ ఉన్నారు, ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి, బాధపడ్డారు, దుఃఖించారు, శ్రమపడ్డారు. అయినా కూడా న్యాయం తీర్చేవాడు ఆయన రా అని చెప్పి మన బలహీనులవి, మన దేవుడు ఆయన సృష్టికర్త బలవంతుడు, వీళ్ళకంటే కూడా బలవంతుడు, ఆయనే న్యాయం తీరుస్తాడని అవన్నీ సహించారు తప్ప
కోపగించుకొని కక్ష పెట్టుకొని ఏమీ చేయలేదు వాడు. అర్థమైందా? దోషులకు ప్రతి దోషణ చేయకుండా, హింసకు ప్రతి హింస చేయకుండా అవన్నీ పడ్డారు. ఐగుప్తీయుల చేత ఎన్నో బాధలు పడ్డారు, శ్రమలు పడ్డారు, అవమానాలు పడ్డారు. ఆయనే న్యాయం తీరుస్తాడు. ఆయన మోషే ద్వారా వచ్చాడు. మోషే ద్వారా సర్వశక్తిమంతుడు వచ్చి, మోషే కాలంలో సర్వశక్తిమంతుడు వచ్చి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. సాయంకాలంలో గుర్తునిచ్చాడు. తర్వాత బయటికి తీసుకొచ్చాడు. ఆ బయటికి తీసుకొచ్చిన తర్వాత తీర్పు తీర్చే సమయంలో ఆయనకు అప్పగించుకున్నారు. నీవే న్యాయం తీరుస్తావయ్యా అని. న్యాయం తీర్చడానికి తెల్లవారుజామున ఆయన ఆ ప్రేమ స్వరూపి తన ఇజ్రాయెల్ అవమానపరిచిన ఐగుప్తీయులని శిక్షించడానికి ప్రేమతో వచ్చాడు. హల్లెలూయా! ఆ ప్రేమ కలిగిన వాడే వచ్చి ఆ యొక్క ఇశ్రాయేలుని ఎర్ర సముద్రాన్ని దాటించి ఆ అవమానపరిచినటువంటి ఐగుప్తీయులను నాశనం చేశాడు. అందుకనే ఆ ఫిలియో ప్రేమకు ముగింపు ఉంది. కానీ అగాపే ప్రేమ అంటే ఇజ్రాయెల్ అలా ప్రేమిస్తూనే వచ్చాడు ఆయన. హల్లెలూయా! అందుకని అగాపే ప్రేమకు ఆరంభం ఉంది, ముగింపు. ఎర్ర సముద్రం వాళ్ళు దాటి వెళ్ళిన తర్వాత ఫిలియో ప్రేమ ఆరంభమైంది. అంటే సముద్రం తిరిగి పొరలడం ఆరంభమైంది. ఎర్ర సముద్రం ఐగుప్తులు నశించారు. ఫినిష్. ఫిలియో ప్రేమ అయిపోయింది. లోకాన్ని నాశనం చేయడానికి ఫిలియో ప్రేమ, తన వధువును అవమానపరిచిన వారిని నాశనం చేయడానికి, కాల్చివేయడానికి ఫిలియో ప్రేమ. ఇప్పుడు ఆ ప్రేమతో వచ్చాడంటే రెండవసారి ఆయన నాశనం చేయడానికి వచ్చాడని గుర్తించడానికి. హల్లెలూయా! కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నామో ప్రియులారా మీరు ఆలోచన చేయండి. చూడండి ఎంత ఖచ్చితంగా సరిపోయిందో. వర్తమానికుడు యొక్క పేరు, అలాగే ఆయన నాశనం చేయడానికి వచ్చేటువంటి రాకడ, ఈ వర్తమానము ఇది సత్యమని రుజువు చేయడం కోసమే. కాబట్టి ఆయన నాశనం చేయడం, తన వధువును అవమానపరిచిన వారిని నాశనం చేయడానికి ఆయన వచ్చాడని నీవు గుర్తించుడికే. హల్లెలూయా! తలరాయి ఫిలియో ప్రేమతో దిగి వచ్చింది. కాబట్టి నాశనము కాకముందు వధువును రక్షించి ఆయన నాశనము చేస్తాడు. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. నువ్వు అందుకనే వధువుని బాధించిన వారిని, శిక్షించిన వారిని న్యాయాధిపతి తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఇప్పుడు న్యాయాధిపతి నాశనం ఇచ్చేవాడు గాను, వధువును అవమానపరిచిన వారిని నాశనము చేయవాడు గాను ఫిలియో ప్రేమతోను అగాపే ప్రేమతో రక్షించుటకు ఆయన వచ్చాడు. హల్లెలూయా! 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 ఇలా బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. బైబిల్లో దానియేలు ఉన్నాడు, మంచి భక్తుపరుడు, మంచి ప్రార్థనాపరుడు, చక్కటి దర్శనాలు చూసినవాడు, జ్ఞానం కలిగిన వాడు, కళలకు అర్థం చెప్పినవాడు. అతడు కూడా శ్రమలు వచ్చాయి, కొండగాండ్ర వలన శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. అయినా కానీ న్యాయం తీర్చేటువంటి సర్వశక్తిమంతుడు ఉన్నాడని ఆయనకు అప్పగించుకొని దోషణకు ప్రతి దోషణ చేయకుండా, హింసకు ప్రతి హింస చేయకుండా, ఎదురు మాట్లాడకుండా ఆ శ్రమలు పడ్డాడు, హింసలు పడ్డాడు, బాధలు పడ్డాడు. ఆయన ఒక సమయం వచ్చింది, తెల్లవారుజామున సమయంలో న్యాయాధిపతి లేకపోతే రాజు ఫిలియో ప్రేమతో వచ్చాడు. ఎవరైతే అవమానపరిచారో, ఎందుకంటే దానియేలు వధువుకు ఛాయ, బైబిల్లో నీతిమంతులందరూ వధువుకు ఛాయ. ఏలియా, ఆనోకు, నోబహు, అబ్రహాము, దానియేలు, బైబిల్లో ఉన్న భక్తులు అందరూ కూడా వధువుకు ఛాయగా, స్త్రీలు కూడా ఎస్తేరు, దెబ్బోరా, ఏమండి అలాగా మరియా, మార్తా, వీళ్ళందరూ కూడా వధువుకు ఛాయగా ఉన్నారు. ఆయన అమరిస్తారు. హల్లెలూయా! కాబట్టి పిల్లారా మీరు లాజరు వీళ్ళందరూ. కాబట్టి ఇప్పుడు అతడు సర్వశక్తిమంతుడికి అప్పగించుకున్నాడు తప్ప, ఏరా కొండగాండ్రలారా అని పొడుగురికాడా? ఏమి చేయలా? గురుని చూశాడా?
ఏమి చేయలా, క్షమించిన ఆయన. అదే ఫిలియో, అదే క్షమించండి, అగాపే ప్రేమ. అయ్యా కొండిగాడిని క్షమించయ్యా, నా మీద లేనిపోయిన అబద్ధాలన్నీ చెప్తున్నారయ్యా రాజుగారికి, క్షమించయ్యా. శ్రమ పెడుతున్నారే, క్షమించిన ఆయన. హింసిస్తున్నారే, క్షమించయ్యా. లేనిపోయిన మాట్లాడుతున్నారు, క్షమించిన ఆయన. వాళ్ళు క్షమించయా అని ప్రేమతో ఉన్నాడు ఆయన. మనిషి వాళ్ళు ప్రేమిస్తూనే ఉన్నారు. హల్లెలూయా. అలాంటి అగాపే ప్రేమగా మారిపోవాలి నువ్వు కూడా. మెసేజ్ చూడండి, మనం మాదిరించిపోయాడు, వాళ్ళందరూ మనకు మాదిరించిపోయారు. వాళ్ళందరూ మాదిరిగా ఉండాలి. మనం ఎలా ఉండాలి, మనకి హింసలు వచ్చినప్పుడు, దూషించినప్పుడు మనం ఎలా ఉండాలి, సినిమాలు పెట్టినప్పుడు మనం ఎలా ఉండాలి, ఎవరైనా మన మీద కక్ష కట్టినప్పుడు మనం ఎలా ఉండాలి, ఎవరైనా మన శత్రువులుగా మారిపోతే ఎలా ఉండాలి, ఏమిటి అన్నీ వాళ్ళు నేర్పారు. ఆ మార్గాన్ని వదిలేసి నువ్వు అన్ని మార్గంలో నడిస్తే నరకానికి వెళ్ళిపోతావు, మరి ఒక మార్గం ఉండదు. అందువల్ల మనం ఎప్పుడు కూడా అగాపే ప్రేమ. తెల్లవారుజాము వచ్చినప్పుడు, ఎందుకంటే నీతిమంతుడు ఎప్పుడు కూడా ఆయనకి అప్పగించుకుంటాడు. తెల్లవారుజాము వచ్చినప్పుడు రాజు వచ్చాడు, ఫిలియో ప్రేమతో వచ్చాడు. అంటే దానియేలు అవమానపరిచినటువంటి వారిని నాశనం చేయాలని వచ్చి, అంటే వారిని మన సింహాలకి ఆహారం వేయాలని వచ్చి ముందుగా దానియేలు రక్షించి నాశనం చేశాడు. నాశనం చేయడం కారణం ఏంటి? వధువు మీద ఉన్న ప్రేమ. హల్లెలూయా. తన వధువును అవమానపరిచినందువల్ల ఆ ఫిలియో ప్రేమ చెప్పండి, నాశనం చేస్తాయి. అప్పుడు కూడా అలాగే వచ్చాడు. నేను అవమానపరిచినందువల్ల ఇప్పుడు ఫిలియో ప్రేమ ఏం చేస్తా? లోకాన్ని నాశనం చేస్తుంది. అలాగే నువ్వు ఫిలియో ప్రేమ ప్రకారం నువ్వు నడవకూడదు. అది అయిన పని. నాశనం చేసే పని ఎవరు చెప్పండి? తన వధువును అవమానపరిచిన వారిని శిక్షించే పని ఎవరిది? ఆయనది తప్ప దాన్ని నువ్వు చేతుల్లో తీసుకోకూడదు. అది నీ పని కాదు, అది ఆయనది. అందుకనే విధవరాలు ఏం చేసింది చెప్పండి? ప్రతివాది మీద వెళ్ళాక, ప్రతివాది అంటే ఇతని శత్రువు. అతను ఎప్పుడు ఈ విధవరాలని చాలా ఇబ్బందులు పెట్టడం, బాధలు పెట్టడం, హింసలు పెట్టడం, శ్రమలు పెట్టడం చేసేవాడు. ఈవిడేం చేసేదంటే, ఏమయ్యా నన్ను ఇస్తావా అని బూతులు తిట్టి వచ్చేది కాదు. అయ్యా నన్ను శ్రమ పెడతావా అని చెప్పి 4 బాధలు వచ్చేది కాదు. ఏమయ్యా నన్ను తృణీకరిస్తావా అని చెప్పి వాళ్ళు ఇంటి ముందు దుమ్ము తీసుకుని వాళ్ళు మొఖాన్ని కొట్టి శాపనార్థాలు పెట్టి వచ్చేది కదా ఆమె. వాళ్ళు ఎన్ని చెప్తున్నా, ఎన్ని రకరకాల హింసిస్తున్నా, నాయనా అతను క్షమించయ్యా, నాయనా నాకు న్యాయం తీర్చయ్యా అని చెప్పి న్యాయాధిపతిని వేడుకుంటుండేది తప్ప, శ్రమలు కలిగినప్పుడు, బాధలు కలిగిన, ఇబ్బందులు కలిగినప్పుడు న్యాయం తీర్చయ్యా అని మాటికి వెళ్ళి అడుగుతూ ఉండేది. ఆయన తిట్టినప్పుడల్లా వెళ్ళి అడుగుతూ ఉండేది, కొట్టినప్పుడల్లా వెళ్ళి అడుగుతూ ఉండేది, ఏడిపించినప్పుడల్లా వెళ్ళి ఆయన అడుగుతూ ఉండేది. అర్థమైంది మీకు? అవి అనాథ విధవరాలంటే ఎవరో దిక్కులేనిది. అర్థమైందా? ఎవరిని వచ్చి శ్రమ పెట్టారనుకోండి, ఏమండి ఆయన నువ్వే నాకు న్యాయం తీర్చయ్యా, నన్ను దోషి అంటున్నారయ్యా, నన్ను పాపి అంటున్నారయ్యా, నువ్వే న్యాయం తీర్చయ్యా అని దోషణకు ప్రతిదోషం చేయకుండా, హింసించకుండా, శ్రమ పెట్టకుండా ఆయన మాత్రం నువ్వే అప్పగించుకుంటా ఉండేది. నువ్వే న్యాయం తీర్చాలి తప్పయ్యా, నా వల్ల కాదు నాయనా. అప్పుడు న్యాయాధిపతి రంగం మీదకి వచ్చాడు. అది ఇప్పుడే. ఆ విధవరాలు ఎవరో కాదు, మనమే. ఇప్పుడు ఆయన రంగం మీదకి వచ్చి న్యాయము తీర్చుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన విధవరాలని అవమానపరిచినటువంటి వారిని, ఆ ప్రతివాదిని, ఆ సాతాను సంబంధులని, సాతాను పిల్లలని వాళ్లే శ్రమ పెట్టేది, హింసించేది, బాధించేది, ఎన్ని చెడు క్రియలు చేసేది వాళ్ళే. ఆ రోమ్ దాన్ని నాశనం చేయాలని వచ్చి ముందుగా మనల్ని రక్షించి ఆ ప్రేమ స్వరూపి వాళ్ళని నాశనం చేయబోతున్నాడు. అదే రోము ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో ఆ నాశనాన్ని గురించి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన మన ఫిలియో ప్రేమతో ఆయన వచ్చి, అంటే తన వధువును అవమానపరిచిన వారిని నాశనం చేయాలని ఆయన వచ్చి వధువును రక్షించి లోకాన్ని నాశనం చేయబోతున్నాడు. అందుకనే ఫిలియో ప్రేమ ప్రకారం ఉండకూడదు, కానీ నువ్వు అగాపే ప్రేమతో మాత్రమే ఉండాలి. ఫిలియో ప్రేమ ఏంటంటే అది ఆయన లోకాన్ని, నిన్ను అవమానపరిచిన వారిని నాశనం చేసే పని ఆయింది.
ఆ ప్రేమ ఆయింది, అది మనది కాదు. అది దానికి ఒక ఆరంభం ఉంది, ముగింపు. 2000 సంవత్సరాలు ఎప్పుడు ఆ పిలువ ప్రేమ లేదు. అర్థమైందా? మనం ఎత్తబడిన తర్వాత అది ఆరంభం. అంటే అప్పుడప్పుడు ఆ తాత్కాలిక తీర్పుల్లో ఉంది. ఇప్పుడు మనం దానియేలు, ఇజ్రాయేలు ఆ తీర్పుల్లో ఉంది. వీటి తాత్కాలికమైన తీర్పులు అంటారు. ఇప్పుడు ఇది అసలైన తీర్పు ఇప్పుడు కనపడుతుంది. అది ఆయనలో తన వధువును అవమానపరిచిన వారిని శిక్షించడానికి ఫిలియో ప్రేమతో ఆయన రంగం మీదకి వచ్చాడు. ఆయనే తలరాయనగా మెస్సయే, తలరాయనగా ప్రేమే, ఆ ప్రేమ స్వరూపే. ఓ నిన్ను రక్షించువాడు, నిన్ను అవమానపరిచినటువంటి వారిని శిక్షించేవాడు. లేఖనాలు మనం చూసాం. అందుకే మనం అప్పగించుకున్నాం. ఆయనే శిక్షిస్తాడు, ఆయనే న్యాయం తీరుస్తాడని. ఇప్పుడు మనము ఓ పిల్లారా, ఆయన నాశనం చేయడానికి వచ్చాడని తను అవమానపరిచిన వధువుని అవమానపరిచి, ఎవరైతే ఆయన వధువుని అవమానపరిచారో వారిని నాశనం చేయడానికి ఆయన ఫిలియో ప్రేమతో వచ్చాడని, అగాపే ప్రేమ అయిన ఆయనే ఫిలియో ప్రేమతో వచ్చి మనల్ని రక్షించి నాశనం చేయబోతున్నాడని మనం గ్రహించాలి. ఆయన నమస్కారం. ఓ తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేద్దాం. తలరాయదే ఇప్పుడు ఆయన ప్రేమ స్వరూపే, ఫిలియో ప్రేమతో. దాని భావం ఏమిటో మనం తెలుసుకున్నాం. అగాపే ప్రేమ అంటే ఏమిటో, అది ఫిలియో ప్రేమ లాంటిది కాదు. అగాపే ప్రేమ ప్రార్థన, నశించు వారి గురించి, వాక్యానికి విరోధంగా ఉన్న వారి గురించి ప్రార్థన చేయడమే. హింసించు వారి గురించి, శ్రమ పెట్టు వారి గురించి, బాధించు వారి గురించి ప్రార్థన చేయడమే. సహిస్తూ నాకు మెసేజ్ ఉన్నంత సహనం లేదండి అని నువ్వు కలబడుతున్నావు, జాగ్రత్త సుమా. నాకు దావీదుకున్న సహనం లేదండి, ఆయన దేవుడు, నేను మనిషిని అనుకుంటున్నావేమో. వద్దు, ఆయన మాదిరిగా నడవని బైబిల్ చెప్తా ఉంది. ఆయన మాదిరిలో నువ్వు నడవాలి. పాస్టర్ గారికి ఏమో అలాగే చెప్తారు, నువ్వు అనుకోవద్దు సుమా. నడు, న్యాయం తీర్చేవాడు ఆయనే. ఎవరు తప్పు, ఎవరిది ఒప్పు, ఎవరు నీతిమంతులో, ఎవరు దుర్నీతి పరులో, ఎవరు అవమానపరిచారో, ఎవరు వధువుని శిక్షించారో, శ్రమ పెట్టారో, నీ గురించి అంతా ఆయన చూస్తున్నాడు. అంతా ఆయనకు తెలుసు. నీకు ప్రతిదీ ఆయనకు అప్పగించుకో. అంతేగాని ఏ కీడు నువ్వు చేయడానికి లేదు. నేను వాళ్ళని నాశనం చేస్తా, వీళ్ళని నాశనం చేస్తా, ఆడిని చంపేస్తా, ఈయన చంపేస్తా, ఆడిని కొట్టేస్తా, వీడిని కొట్టేస్తా, ఆడిని పీకేస్తా, ఈయన పీకేస్తా అన్నావంటే అగాపే ప్రేమ లేదు నీలో.